వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బంజారా హిల్స్ లోని యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై గత అర్ధరాత్రి సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు దాడి జరిపారు. విలువైన డేటా కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. యువజన కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై స్పందించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి సీఎం కేసీఆర్ దొంగదాడులు, నాటకాలు యువజన కాంగ్రెస్ ను అడ్డుకోవన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లడం సరైన చర్య కాదన్నారు. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, బంజారా హిల్స్ లోని యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై గత అర్ధరాత్రి సమయంలో అయితే సైబర్ క్రైమ్ పోలీసులు దాడి జరిపారు. అంటే సైబర్ క్రైమ్ పోలీసులు దాడి జరిపారంటే దానికి సంబంధించి ఏమైనా అసాంఘిక చర్యలు ఏమైనా నడుస్తున్నాయా? క్రైమ్ పోలీసులు ఈ రూమ్ పై దాడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? గతంలోనూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ పైన సైబర్ క్రైమ్ పోలీసు దాడి చేశారు. కొంత సమాచారం మా దగ్గర ఉంది. సంఘ విద్రోహకరం కానీ లేదంటే కొంత శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా కొంత పోస్టులు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ విభేదాలు నేపథ్యంలో అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరం తెలియలేదు. తాజాగా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పైన కూడా పోలీసులు దాడి చేశారు. ఇప్పుడు మరి పోలీసులు ఏం చెప్తారు ఏందని తెలియదు. కానీ యూత్ కాంగ్రెస్ నాయకులు శివసేనారెడ్డి చెప్పినటువంటి అంశాల ప్రకారంగా కొంతకాలంగా ఇక్కడ సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారం కోసం, యువకులు ప్రచారం కోసం దీన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము, ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాడులు చేశారని చెప్తున్నారు. అయితే పోలీసులు దాడులు చేస్తున్న దాంట్లో ఏం దొరికింది, ఏమున్నది, అసలు దేని కొరకు దాడులు చేశారనేది కొంత వేచుడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసిన రాజకీయ కోణంలోనే పోలీసు ఈ దాడి చేశారనే విషయం మరో స్పష్టమయ్యే అవకాశం. గతంలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పైన దాడి చేసినప్పుడు కూడా పోలీసులు కొంత సమాచారం ఉంది, తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఏం జరిగింది ఏందని చెప్పలేకపోయారు. ఆ మల్లు రవిని, తర్వాత సునీల్ కనుగోలు వీళ్ళని పిలిపిస్తామని చెప్పారు. వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు, విచారణకు వచ్చి వెళ్ళారు. పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించారు. అయినప్పటికీ పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది, ఏమి వీళ్ళు సేకరించారు, శాంతి భద్రత వివాదం ఏం చేశారనే విషయాన్ని ఎక్కువ చెప్పలేకపోయారు. యూత్ కాంగ్రెస్ దీనిపైన జరిగింది. శివసేనారెడ్డి చెప్పిన ప్రకారం అయితే రాజకీయ కోణంలోనే, రాజకీయ కక్షాధిక చర్యల్లోనే భాగంగానే ప్రభుత్వానికి తలొగ్గినటువంటి పోలీసులు తమ కార్యాలయం పైన దాడులు చేసి హార్డ్ డిస్క్లను, కంప్యూటర్లను, ల్యాప్టాప్ తీసుకెళ్లారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఈ హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లలో ఏమున్నది, ఏమి వీళ్ళు వెలికి తీసిన విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ చేసినప్పుడు తీసుకెళ్లిన సామాగ్రిని తీసుకెళ్లినటువంటి పోలీసుల వరకు ఎటువంటి సమాచారం అసలు ఏముంది దాంట్లో, సంఘ విద్రోహకరం కానీ ఏమన్నా సమాజంలో శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా ఏమైనా పోస్టింగ్లు చేశారా, ఏమైనా చర్యలు దాంట్లో వాళ్ళు ఆ సోషల్ మీడియా ద్వారా చేశారనే విషయాన్ని పోలీసు ఇంతవరకు బహిర్గతం చేయలేకపోయారు. ఇప్పుడు మరి యూత్ కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేసిన పోలీసులు ఏ రకమైనటువంటి సమాచారం సేకరిస్తా, వాళ్ళకున్న సమాచారం ఏంటి అనేది చెప్పట్లేదు. అయితే పోలీసులు మాత్రము పక్కా సమాచారం ఉన్నది, తమకు శాంతి భద్రత వివాదం కలిగించే విధంగా అంటే సోషల్ మీడియా వార్ రూమ్ పేరుతోటి ఇక్కడ నుంచి కొన్ని పోస్టింగ్స్ వెళ్తుంది, తమకు సమాచారం ఉంది, దానికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు, ఆ వివరాలు రాబట్టేందుకు మాత్రమే ఈ దాడులు చేశాము. కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ తీసుకున్నాము, పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక కానీ పత్రిక ప్రకటన చేస్తామని చెప్పి పోలీసు చెప్తా ఉన్నారు. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. టిఆర్ఎస్ ప్రభుత్వం చాతనైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని భయంతో యువజన కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి చేసింది. దేనికోసం? ఈరోజు మీరు దాడి చేసింది మా ఆర్టీఐ సెల్కి, దాని తర్వాత మా రీసెర్చ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ, సోషల్ మీడియా డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ, ప్రతి ఒక్క 4 కంప్యూటర్లు, 4 ఫోన్లు తీసుకుపోయాను. దేనికోసం అంత భయం ఎందుకు? ఏం అనుచితమైన కార్యక్రమాలు చేసిన యూత్